హలో, మేము కిడ్నాపర్స్ మాట్లాడుతున్నాం. చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా? డబ్బులు ఇచ్చి మీ ఆయన తీసుకెళ్ళు. ఒకరిద్దరు డబ్బులు అడిగానండి, సెట్ అవ్వలేదు అన్నారు. అవ్వగానే మా ఆయన వచ్చి విడిపించుకెళ్తా, సరేనా? అప్పడగడం ఏంటమ్మా? నీ పిస్నాతనంతో దాచిన డబ్బులుంటాయి కదా, అవి తీసుకెళ్ళు. అవెందుకు ఇస్తాను? అవి నా డబ్బులు. నా డబ్బులు అంటదేంట్రా? అదేంటమ్మా, మీ ఆయన కంటే నీకు డబ్బులు ఎక్కువైపోయా? డబ్బులే ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా. చెప్పాను కదా, ఒకరిద్దరిని అడిగానని. రాగానే మా ఆయన వచ్చి విడిపించుకెళ్తా, సరేనా? మీరు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారనుకో, మీ నెంబర్ బ్లాక్ చేస్తా. ఇది ఎక్కడ విడ్డోరం? వాడేం చేస్తున్నాడు? అడుగు. ఇదిగో, నీ పిసినారి పిల్లం డబ్బులు ఇవ్వనంటోంది. అవి తన పర్సనల్ డబ్బులంట, అస్సలు తీయనంటోంది. నేనేం చేస్తానండి, మీకు ఉపయోగపడుతుందని ఒక సలహా ఇచ్చాను కదా. నేను ఎంతవరకు చేయాలో అంతా చేశాను. నేనే బండేసుకొచ్చి కిడ్నాప్ అయ్యాను. పెట్రోల్ డబ్బులు కూడా మిమ్మల్ని అడగలేదు. పెట్రోల్ డబ్బులు ఇచ్చిమంటావు, చెప్పిచ్చేస్తాను. వద్దులేండి. ఇప్పుడు ఏం చేద్దామండి? ఫ్లాష్ బ్యాక్. ఏంటమ్మా మైకేల్ జాక్సన్ లా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ కాదండి, మడలు బాగా నొప్పిగా ఉన్నాయి. దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది, రా చూపిస్తా. ఏమండి, భలే ఉందండి. మరేమనుకున్నా, నువ్వంటే నాకు అంత ఇష్టమే, అందుకే మొన్న ఆర్డర్ చేశా. అవునా? మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, ఆర్డర్ చేసుకోండి. మొన్న మా ఆయన ఫుడ్ పచ్చడి తెచ్చారు కదా, అది పెట్టుకుందాం. మీరు 99% తాగొచ్చారనే విషయం నాకు 101% తెలుసు. రాఘవ్ గారు, రండి రండి, కూర్చోండి. వస్తున్నా. కమల్ గారు లేరమ్మా? ఆయన లేరండి, బయటికి వెళ్ళారు. చెప్పండి. అదే మొన్న వినాయక చవితికి లక్కీ డ్రా తీసాం, అందులో కమల్ గారి పేరు వచ్చింది. 5 లక్షలు వచ్చాయి. 5 లక్షల? అయితే ఇంకే ఇచ్చేయండి. లేదు, ఆయన రావాలి. ఆయన వచ్చి సంతకం చేస్తేనే ఇస్తాం. నేను తన వైఫ్నే కదా, నేను సంతకం పెట్టేస్తా, ఇచ్చేయండి. అలా అవ్వదమ్మా, ఆయనే రావాలి. అలా మొదలు పెట్టాడంటే ఒక 5 నిమిషాలు కూర్చోండి, నేను మా ఆయనతో ఫోన్ మాట్లాడొస్తాను. సరే అమ్మా. పొలలో చిక్కింది పిసినారి పక్షి. బ్రదరు, ఇదే మీ మెయిన్ బిజినెస్సా? ఇది కాదండి, బయట వేరే ప్రొఫెషన్ ఉంది. ఏదో మా ఏదో కంగారు పెట్టాడు కదా అని ఏదో దిగిపోయాం. బాగా వర్కౌట్ అవుతుందా? ఏం గిట్టుబాటు అవడం అండి, మీరే చూస్తున్నారు కదా. మీకు ఫుడ్ పెడుతున్నాం, మీ ఆవిడికి ఫుడ్ పెడుతున్నాం, కార్లు కానీ క్యాబులు కానీ మొత్తం దీనికే తగలేసేస్తున్నాం. బిజినెస్ లాస్ లో రన్ అవుతుంది. అందుకే బ్రదరు, పెద్దోళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఏదైనా బిజినెస్ చేసే ముందు స్టడీ చేయాలా, ఆ బడ్జెట్లు అవి ఇవి కరెక్ట్ గా చూసుకొని అప్పుడు దిగాల. మాట్లాడండి. హలో లావణ్య. ఏమండి, అర్జెంట్ గా కిడ్నాపర్ గారికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు గురు. దిక్మాల్ ఫ్రెండ్స్. చెప్పమ్మా. కిడ్నాపర్ గారు, డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నా. ఇప్పుడు అర్జెంట్ గా మీకు 1,00,000 రూపాయలు ఇస్తానండి, మా ఆయన వదిలేస్తారా? 1,00,000 రూపాయలు అంటే తలకి 50,000. అసలుకే లాస్ అయిపోయి ఉన్నావు. అది 5 రూపాయలు ఇవ్వడం ఎక్కువ, 1,00,000 ఇస్తాను నువ్వు అను. ఏ అకౌంట్ పంపించాలి? నాది. లావణ్య, ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఎందుకు, నా అకౌంట్ యాడ్ అయ్యింది కదా, డైరెక్ట్ కొట్టే, నేను ఇచ్చేస్తాను. సరే సరే, పంపిస్తున్నా. అమ్మో, మీరు ఎక్కడో నక్కతో అప్పుడే ఈ విషయంలో మా ఆవిడ చాలా స్పీడ్గా ఉంది. కట్లు పెత్తను, డబ్బులు నేను చెప్పిన నెంబర్ కొట్టియండి. గురు తాళ్ళవి తీసుకో. ఇగో, ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు అన్నీ నాకు అవ్వవు, లిమిట్ ఉంటుంది కదా. మరి ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసి తీసుకొస్తా. నమ్మచ్చా? కావాలా వద్దా? కావాలి. పదండి పోదాం. అబ్బా, లోపలికి వెళ్ళి చాలా టైం అయింది, బ్యాంక్ కట్టేసే సమయం కూడా అవుతుంది. వీడు ఇంకా రావట్లేదేంటి? వీడెవడో వస్తున్నాడు, అడిగి చూద్దాం. ఇదిగో నల్ల చొక్కా అబ్బాయి, ఆగు. చెప్పండి. లోపల ఎవడైనా 1,00,000 రూపాయలు డ్రా చేస్తున్నాడా? 1,00,000 రూపాయలు కాదు కదా, రూపాయి కూడా ఎవరు డ్రా చేయడం లేదు. ఏమి, ఇది బ్యాంక్ కాదా? ఈ బ్యాంకే కానీ ఈరోజు సెలవుగా.